ఇప్పుడు మన కార్యక్రమాన్ని శుభారంభం చేయుట. దీప ప్రజ్వలన జ్ఞానానికి, శాంతికి, శుభారంభానికి ప్రతీక. All the dignitaries to remain seated. Now I call upon Kirti Saujanya ma'am to say a few words. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన బిషప్ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ఫాదర్స్కి, మరి సిస్టర్స్కి, విచ్చేసినటువంటి ఫారినర్ ఫాదర్స్కి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తలితాకు ఉన్నతి మెంటర్స్ అయినటువంటి మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఇక్కడ మనందరం చేరటం చాలా సంతోషంగా ఉంది. నాకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మనందరికీ తెలుసు. ఎక్కడో కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఉన్నటువంటి నిరుపేద కుటుంబంలో అమ్మాయిని చీకటి నుండి వెలుగులోనికి తీసుకురావటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ కార్యక్రమానికి తలితాకు మీ ఉన్నతి అని పేరు పెట్టి ఆచరణలోకి తీసుకురావటం మరి చాలా మంచి విషయం అన్నమాట. దానికి మరి ముందుగా మనము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి ఫాదర్ బోస్కో గారికి. అదేవిధంగా ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి మరి బిషప్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు బైబిల్లో కూడా ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో యాజకుడైన యయూరు కుమార్తె మరణించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ చిన్నదాని యొక్క చెయ్యిని పట్టుకొని, చిన్నదాన లేచి నిలువు అని. అదే పని ఈరోజు మనం చేయాలి. మనం చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద బిడ్డను, చిన్నదానిని మనం చేయి పట్టుకొని మరి ముందుకు నడిపించాలి. అదే పని ఈరోజు మనం పూనుకోవడానికి ఇంత మంచి చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. చిన్నప్పుడు మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఆ టీచర్స్ అడుగుతూ ఉంటారు ప్రతి విద్యార్థిని, ఎరా నువ్వు ఏమవుతావు, నువ్వు ఏం చేయాలనుకుంటావు, నీ గోల్ ఏంటి అని. చాలామంది చెప్తూ ఉంటారు, నేను టీచర్ని అవుతాను, ఇంజనీర్ అవుతాను, డాక్టర్ని అవుతాను, ఇంకా అనేక రకాలుగా ఎవరిష్టమైన విధంగా. మరి అలా ఆ రకంగా చెప్తూ ఉన్నప్పుడు పిల్లలు, దానిలో సగం మంది విద్యార్థులు మాత్రమే మరి వారి గోల్ రీచ్ అవటం జరుగుతూ ఉంది. మిగతా కొంతమంది అలానే ఉండిపోతారు ఏదో ఒక కారణం వల్ల. ఏంటి ఆ కారణం అంటే ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులో, ఇంకా ఇతర ముఖ్యంగా ఆడపిల్లలకి చాలే అనేసి మన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, మధ్యలోనే ఆపేసి వాళ్ళకి పెళ్లి చేయటం జరుగుతూ ఉంది. అలాంటి బిడ్డల్ని, అలాంటి ఆడపిల్లల్ని మనము ముందుకు నడిపించాలి. అవును కదా? కాబట్టి
మనం అందరం ఏం చేయాలి? అలా మధ్యలో ఆగిపోయిన వారందరికీ కూడా మనం ఈరోజు చేయూత ఇవ్వాలి. ప్రతి ఒక్క బిడ్డని మనం యాజ్ ఏ మెంటర్గా ఎవరైతే మధ్యలోనే ఆపేశారో ఆ పిల్లల్ని తల్లితాకుం యొక్క మెంటర్గా మనము వారి చేయి పట్టుకొని, చిన్నదానా నువ్వు లేచి నిలు, మేము ఉన్నాము, మీ కళకు మేము మార్గం చూపుతాము. ఆ కళకు మనం ఏం చేయాలి? మార్గం చూపాలి. అదేవిధంగా భరోసా కల్పించాలి. ఆ కళకు కూడా మనం ఊపిరిపోయాలి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా వారి యొక్క గమ్యాన్ని చేరటానికి ముందుకు రావటం జరుగుతూ ఉంది. అయితే లియో జోన్ పాప్ గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్క మనిషి యొక్క గౌరవం ఏ విధంగా వస్తుందండి? దేవుని యొక్క స్వరూపం వల్ల వస్తుంది, మార్కుల వల్ల కాదు. కాబట్టి ఎవరైతే మధ్యలో ఆగిపోయారో అలాంటి వారికి మనం చేయూతనిచ్చి మేమున్నామని చెప్పి వారికి ముందుకు నడిపించటమే ఈ తల్లితాకిమి ఉన్నతి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనము అలా ఎవరైతే ఆ క్రమంలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, మనం మెంటర్గా ఉన్నప్పుడు మనం ఇప్పుడు మనకు చెప్తారనమాట, ఇలా పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి, వారి యొక్క బిడ్డ యొక్క కథను మనము నిదానంగా ఆమె యొక్క కన్నీటి కథను మనము వినాలి. అదేవిధంగా వారికి మనం ఒక భరోసా కల్పించాలి. ఏ రకంగా అయినా ప్రత్యక్షంగానో పరోక్షకంగానో ఏదో ఒక విధంగా మేమున్నామని భరోసా కల్పించి వారికి ముందుకు నడిపించాలి. మనము భరోసా కల్పించిన 10 మంది ఆడపిల్లల్లో ఒక్క పాప చాలు. ఒక్క పాపలో మార్పు వస్తుందంటే మన చుట్టూ ఉన్న తరంలో కూడా మార్పు వచ్చినట్టే. కాబట్టి ఈరోజు మనము ఇక్కడికి వచ్చిన మెంటర్స్గా, ఇక్కడ వచ్చిన మహిళా మనులందరూ కూడా చేయాల్సింది ఏమిటంటే, మనం కూడా అలసిపోకుండా ఆ బిడ్డని మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈరోజు బిషప్ గారు, బోస్కో ఫాదర్ గారు మనపై ఉంచారు. చేద్దామా మరి? పూనుకుందామా? రావట్లా, వినిపించట్లేదు ఎవరు కూడా. ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ఆ బిడ్డ చెయ్యి పట్టుకొని ఏం చేయాలి? నేను 3 పదాలు చెప్పాను ఇక్కడ. ఏం చేయాలి? వారికి ముందుగా మనం మార్గం చూపాలి. అవునా? మార్గం చూపి వారి కళకి ఏం చేయాలి? ఊపిరిపోయాలి. ఊపిరి పోసి మనము వారికి వారధులుగా నుంచొని వారిని ముందుకు నడిపించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనకు ఈ అవకాశం ఇచ్చిన బిషప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి, మనకు అంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. కాబట్టి ఈ కార్యక్రమం మంచిగా జరగాలని, మరి ఆ దేవాది దేవుడి యొక్క ఆశీస్సులు కూడా మనపై ఉండాలని, మరి ఇంకా ముందుకు నడవాలని మనం కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Ma'am, if you can, we request our TCU staff members and students to formally felicitate ma'am. I now call upon Father Lazar to speak a few words and also introduce our team from the US. Over to you, Father Lazar. Good afternoon, my Lord Bishop and everyone. It is not in my schedule, but it is worthy to come here to see this beautiful and excellent program. I'm also involved in this program last 2 years onwards. And I don't talk much, but I would like to introduce the 4 guys who came from USA last night. As soon as they come, and Bishop gave them the warm welcome in the Bishop's house. So that I would like to thank him, and I would like to appreciate his great love and opportunity. So please give him a round of applause. So this is Father Paul Gross. He's a tall guy. He's very tall. Father Paul, and I'll give it to him, let him speak. He knows English better than us. Go ahead. So Father Laz calls me boss. I call him little boss. Little boss. So it's such a joy to be with you all of you here in Talitha Kum, coming from 23-hour
plane ride halfway across the country. Several years ago, when Father Lazarou was my associate pastor, he would always speak about Talitha Kum, and he would have videos he would watch and things he would give to me to read. And I got very interested in what you all do here for the young ladies. But reading something on a piece of paper is very different than experiencing it. So 2 years later, I find myself here with some of my parishioners coming to experience what Talitha Kum is all about, because I want to bring it back to the U.S. and to my own parishioners, to my own congregation, to teach them. Many of them are praying for you. Many of them have contributed financially to help continue this beautiful ministry that you have. But for me to be here with you and to bring you back is such a joy for me to be here. And thanks for Father Lazarou, Father Kumar, Bishop Joseph for allowing us to be here. Father Bosco asked me to share a few words about mentorship. I guess these are all the mentors here. Such a beautiful gift to be able to mentor, because when we can mentor, it is an invitation for us to grow in our own spirituality, our own holiness, knowing that someone is looking to us for guidance. I love in our Catholic faith that, you know, the Lord has given us the Word of God, has given us His Word on a, you know, in book form, and we read that Word every time we come to Mass. We hear that Word. But hearing that Word is not enough. God gives us great saints in the church. St. Louis de Montfort and Mother Teresa. God raised up saints because saints become living words. That we not only read the Word, but we see the Word being lived out in somebody's life. That's even more powerful. That we can see that Word lived out. And so all of you who are mentors, and myself included, that for these young ladies, it's not just about reading God's Word, but it's about seeing His Word lived out in all of you. And it's a great invitation, it's a great challenge from our Lord, that as our Lord, Talitha Kum, the story from Talitha Kum, the gospel, that a little girl arrives, and He takes that little girl who is dead, takes her by the hand, and lifts her up. And now He invites us, Jesus invites all of you to be His own hand for those little girls, to lift them up, because they want to experience what the gospel is all about, to experience the love of Jesus through your mentorship. So thank you for what you all are doing. I hope this week that I'm here, that I have a beautiful experience to really be able to see, not just read on a piece of paper, but to see what Talitha Kum does, and I can bring all of that back to the Yes. So thank you all for being here. Thank you for your warm welcome as well here in India. Thank you, Father Paul. Hope you're having a good time in India. Now I request Chad, Ellis, and Chelsea to just introduce yourselves to our gathering. Just a couple of minutes. Yeah. Hi, I'm Chelsea. I don't know. I've done a Saturday Zoom call with the girls once, so I don't know if any of y'all were on there. I'm 19 years old, so I am the same age as some of the girls, and I'm in school for industrial engineering. So I know how hard it is as a student to, we need mentors. Because not only is school stressful, but the stress of the outside world. And I'm lucky enough to be raised in America, so I don't understand some of the struggles that you all have. But I think mentoring these girls will give them, because this is the first year mentor, just like Mary's, yes, because I know some of y'all don't know what y'all are getting into.
But Mary said yes in her fiat, unknowing what she was getting into, but just saying yes to God. Y'all are here, y'all are being called, obviously, to be mentors. Y'all are a particular group of people that were chosen. So it's time for y'all to give God y'all's yes and the mentoring the little girls. And so, yeah. Hi, I'm Elise Bishop. I'm Chelsea's mother. I'm a gym trainer. So, does anybody work out? You do? She is our gym trainer. Nano, Father Paul, Father Kumar Raja, we all go to her. మేమందరం ఆమె దగ్గరికి వెళ్ళి జిమ్కి వెళ్తూ ఉంటాం. ఆమె జిమ్ ట్రైనర్. మిమ్మల్ని అందరిని అడుగుతుంది మీకు కూడా వర్కౌట్ చేయించరా అని. Hey, how y'all doing? My name's Chad. I'm Elise's husband and Chelsea's father, and I don't know what else to say. That's all. Oh, so I work in an oil refinery. I'm an operator in an oil refinery, and it's oil refinery. Yeah, I do oil and gas. So I don't really know. When I'm ill prepared, sorry, but I'm happy to be here, I think what y'all are doing is a beautiful thing. It's important. It's very important to have somebody to be successful. It's overly important to have somebody help you, pull you along the way, give you a nudge when you need it. You know, things along those lines. And what y'all are doing is wonderful, and we thank you. Thank you, Chad. Thank you, Alice, and thank you, Chelsea. Now we'll have students who will share their stories. I request Priya Santoshi from Carmel Nagar Parish to share her story. Good afternoon, respected Reverend Bishop Talagatoti Rajarao Garu, and coming far from us from US, I warmly welcome you for our program, and we are so blessed to have you here. Good afternoon, everyone. I'm Hasni Santoshi. I am so proud today standing before you and sharing my life journey with you. I completed my schooling and everything in Atkinson Senior Secondary School, that too like a scholarship. After I came out and I completed my MPC, like intermediate in Sri Bhavishya College. Now I want to become a cabin crew, means air hostess. Like I want to do in-flight service because I like to serve people and treat people in a kindness and greet them with a warm smile on my face. I'm very came from the middle class family where I have joined in TCU. At that time, like father used to support us and the team members used to support us. Like we have floods last year. At that time, like every vicariate madams used to come to our home and also to our parish, and they used to ask what need you need and everything. They used to provide us everything what we need for our education too. Later on, I joined cabin crew training in Hyderabad. At that time, I was very tensed because I'm a single parent daughter. I lost my father in 2020. It means 7 years back ago. Only my mom should struggle for me and she should put everything for me. Actually, I want to become a child specialist, but whereas seeing my mom's struggles and everything, I changed my decision to become a cabin crew. And TCU helped me a lot for my accommodation and everything. I'm very thanks for TCU. Like me, so many students were there who are just back beside of the screen, means they can't even come forward and express their like what they want to become today, like also the future. They are just hiding back because of the financial matter. Today, I'm so lucky to stand before you all, everyone,
and saying this testimony to you that TCU is very best, I feel. And one day I'll become a cabin crew, and I too want to serve 10 people who is suffering me like me, and I want to make them bright as they want, and I want to give a good future. I thank you for TCU for helping me and caring me, and I truly thankful for them. Thank you, everyone. Thank you, Priya Santoshi. Now I call upon Medepalli Nikita from Uppaluru Parish to share her story. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అండ్ మీ అందరికీ నమస్తే. దిస్ ఇస్ నికిత ఫ్రమ్ ఉప్పులూరు ప్యారిష్. అందరికీ ఏదో ఒక స్టోరీ ఉండిద్ది, అలాగే నాకు కూడా. నేను మా చెల్లి ఇంట్లో అయితే నాకు నాన్న మమ్మల్ని వదిలేశారు. ఇద్దరం ఆడపిల్లలం అనే ఒకే ఒక కారణంతో మా నాన్న నన్ను, మా చెల్లిని, మా అమ్మని ముగ్గురిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసేసుకున్నారు. సో ఇంట్లో అమ్మ ఒకటే, మమ్మల్ని చూసుకోవాలైనా మమ్మల్ని చదివించాలైనా ఏది చేయాలన్నా మా అమ్మ ఒకటే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం సాధించాలి, అసలు ఏం చేయాలి అని తెలియనప్పుడు మేము ఒకటే ప్రార్థించాం, దేవుడా నువ్వు తప్ప మాకెవరు లేరు, నువ్వు మాత్రమే ఉన్నామని మేము కోరుకున్నాం. అలాంటి టైంలో మాకు TCU హెల్ప్ అనేది దొరికింది మా ప్యారిష్ ప్రీస్ట్ వల్ల. సో ఆయన చెప్పారు, ఇట్లా మీకు స్కాలర్ వచ్చింది, నువ్వు వెళ్ళి అప్లై చెయ్యి, నీకు కన్ఫర్మ్గా వచ్చింది, వాళ్ళు నీకు సపోర్ట్ ఇస్తారు, సో నువ్వు గెలవగలవు, ఏదో ఒకటి చేయగలవు అని చెప్పి. అలానే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీం మొత్తం నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే ఏదొచ్చినా సరే యూ కెన్ డూ అని చెప్పి లావణ్య సిస్టర్ కానీ, డొమినికా మేడం కానీ, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసి ఇంత ప్లేస్కి తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది నాది ఇప్పుడు. సో ఐ వాంట్ బికమ్ ఎ ఫార్మకాలజిస్ట్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ గెయిన్ ఫ్రమ్ దిస్ TCU. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Nikita. Now I request Bishop Garu to address our gathering. I'll speak in Telugu, my language. తెలుగులో మాట్లాడతాను. కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వడానికి, అందరికీ అర్థం అవ్వడానికి ఈ మాటలు చెప్పదలుచుకున్నాను. మేము ఈ దళిత కుమి ఉన్నతి ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు చాలా చిన్న ప్రోగ్రాం, 10 మందికి 100 మందికి 100 మందికి కూడా కాదు, ఒక 20 మందికి 30 మందికి చేద్దామని ఆరంభించాం అన్నమాట. అది ఎక్కడో ప్రపంచంలో ఒక మూలం జరిగింది. నేను మన ఫాదర్ బోస్కో ఫాదర్ బెల్జియంలో కూర్చొని లూవెన్లో, ఆయన అప్పుడే డాక్టరేట్ ఆయన పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అన్నారు, నన్ను ఏం చేయమంటారు బిషప్ గారు అంటే, నువ్వు ఇక్కడే ఉండయా, తిరిగి రాబాకు, నీకు ఒక పని అప్పు చెబుతాను, ఈ పని నిర్విఘ్నంగా చేయాలి అని ఆయనకి ఈ పని చెప్పాను. ఆ సమయంలోనే నాకు ఒక షాకింగ్ విధమైన అనుభవం జరిగింది. తెలియకుండానే మన మేత్రాసనంలో మీరు చూసే ఉన్నారు కదా, అక్కడ ఎలా ప్రారంభమైందంటే నేను చెప్పాను, ఒక చిన్నపిల్ల 16-17 సంవత్సరాల పాప పెళ్లి చేసుకుంది. మరుసటి సంవత్సరం తాను గర్భవతి అయింది. చిన్న పాప కూడా పుట్టింది. ఇంటి దగ్గర, అత్తగారింటి దగ్గర చాలా కష్టాలు ఎదురయ్యాయి. కట్నం వేధింపులు సాగాయి. ఇంటికి వెళ్ళి అడిగితే నాన్న చెప్పాడు, అమ్మ నాకు ఇల్లు తప్ప ఇంకేమీ లేదు, ఇల్లు అమ్మేస్తే అమ్మ నేను రోడ్ల మీద ఉండాలి, నాకు కుదరదమ్మా, ఇంటికి చెప్పు, అత్తగారికి చెప్పు, డబ్బులు ఇవ్వలేమని చెప్పు అని చెప్పారు. ఆ రాత్రికి ఏమైందో గొడవ అయిందో అనుకుంటాను. ఆ మరుసటి మార్నింగ్ అమ్మాయి లెగలేదు, అంటే చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందో లేకుంటే చంపేశారో ఏంటో దీనికి తెలియలేదన్నమాట. ఈ విధంగా ఒక అనుభవం నాకు
నేను చూడలేదు, అది సిస్టర్స్ వచ్చి చెప్పారు నాకు, ఇలా జరిగిందండి. మేము వెళ్ళి కేసు ఫైల్ చేయాలంటే ఆ కేసు కూడా ఫైల్ చేయడానికి పోలీసులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి చాలా రాజకీయ పలుకుబడి ఉంది, అందుకని మేమేం చేయలేకపోయామంటే నిస్సహాయుడిగా ఉండిపోయాను నేను. ఆ రోజు నిస్సహాయుడిగా ఉండే ఏం చేద్దాం, ఇప్పుడు చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు కదా, కాబట్టి ఇటువంటి కేసులు మళ్ళీ మనకు ఉండకూడదు. ఎలా చేయాలంటే మనం కేవలం ఈ కట్నానికి కాదు, వరకట్నం అయ్యే దాని గురించి ఫైట్ చేయటం కాదు, అసలు మొట్టమొదటి నుంచి ఆడపిల్లలకి మనం కొంచెం సహాయం చేయాలి. ఆ సహాయం అనేది ముఖ్యంగా చదువుతూ వాళ్ళు చదివించి వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెడితే అప్పుడు కానీ వాళ్ళు నిజంగా బాగుపడతారని ఉద్దేశంతో నేను తలిత కుమి ప్రోగ్రాన్ని మొదలుపెట్టాం. ఈ విధంగా తయారైంది ఆ తలిత కుమి, ప్రారంభమైంది తలిత కుమి ప్రోగ్రాం. మన ప్రాబ్లం ఏంటంటే మన ప్రజల్లో ఇక్కడ లేనిపోని స్కాలర్షిప్ అని అందరికీ అర్థం చేసుకుంటూ ఉంటారు. దళిత కుమి అనేది స్కాలర్షిప్ ప్రోగ్రాం కాదు, ఒక వ్యక్తిని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలనేది మా ప్రోగ్రాం. ఎవరికో 4 డబ్బులు ఇచ్చి వదిలిపెట్టి వెళ్ళని చదువుకోండి అని చెప్పడం కాదు. అలా అయితే మనకి ఒక వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు, సంస్థకి వ్యక్తికి ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటి నేపథ్యంలో మాకు మంచి స్పందన వచ్చింది. మొట్టమొదట మేము అనుకున్నాం, బహుశా నేను 200 మంది సరిపోతారులే, అందుకంటే ఎక్కువ మంది చేయలేములే అని అనుకుంటూ నేను నాకే చాలా తగ్గించుకుంటూ వచ్చాను. కానీ కొన్ని దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మనం మాట్లాడిన తర్వాత, ముఖ్యంగా నేను కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను విషయాలు మాట్లాడాలంటే. నాకు ఆపోజిట్ ఫాదర్ బోస్కో, నేను వద్దంటే ఆయన కావాలంటాడు మామూలుగా. సరే, ఆయన ఏం చేశారంటే ఆయన అందరితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ విధంగా మాకు చాలా చోట్ల ఈ డోర్స్ ఓపెన్ చేశారు, తలుపులు ఓపెన్ చేశారు. చేస్తే ఒకసారి ఒక ఫాదర్ బాబ్ స్టెక్ అని ఆయన ఒహాయో స్టేట్లో, అక్కడ ఆయన దగ్గర మేము ఇప్పుడు బస చేస్తూ ఉంటాం. ఒక 2 వారాలు 3 వారాలు ఆయన దగ్గర ఉంటాం ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా. ఆయన ఒకరోజు అన్నారు, ఎందుకు 200 మంది, ఎందుకు 1000 మంది కాకూడదు అని ఆయన ఒక స్లోగన్ పెట్టాడనమాట. ఆ దెబ్బతో అది పుంజుకుంది. వెంటనే చాలామంది బయట ముందుకు వచ్చారు. అక్కడి నుండి మిగిలిన ఫాదర్స్, మన కొందరు ఫాదర్స్ అమెరికాలో పనిచేసేవాళ్ళు, మిగిలిన దేశాల్లో పనిచేసేవాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. ముఖ్యంగా అమెరికా దేశం నుంచి చాలామంది మనకు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది లే పర్సన్సే, చాలామంది గృహస్థ క్రైస్తవులే మనకు సహాయం చేస్తున్నారు. అందుకే మనం ఈనాడు మన స్ట్రెంగ్త్ 1200 మందికి చేరింది. ఈ 1200 మందికి మన అనుకోకుండా ఈ 1200 మందికి మనం సహాయం చేస్తూనే ఉన్నాం. ఎలా సహాయం అంటే మామూలుగా చిన్న క్లాసులు కాదు, పెద్ద క్లాసులకి ఎవరైతే ముందుకు సాగుతూ ఉన్నారో పెద్ద ప్రోగ్రాం, నర్సింగ్ చదవటం, లేకుంటే ఇంజనీరింగ్ చదవటం, ఇందాక మన అమ్మాయి చెప్పినట్టు హెయిర్ హోస్టెస్ కానీ, ఇంకా ఫార్మకాలజిస్ట్, ఇంకా ఇటువంటి చదువులు చదువుతుంటే వాళ్ళకి మేము సహాయం చేస్తూ ఉన్నాం అన్నమాట. అటువంటి నేపథ్యంలో మేము అనుకున్నాం వాళ్ళకి కూడా ప్రోత్సాహం కావాలి. ఆ ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి మదర్స్ లాంటి వ్యక్తులు కావాలి, అమ్మ లాంటి వ్యక్తులు కావాలి. మాకు అమ్మ లాంటి వ్యక్తులే ఆ విధంగా వాళ్ళు మెంటర్స్గా తయారు కాగలరు. మా ఇంటి దగ్గర మాకు 2 ఉండేవాళ్ళు, అమ్మ నాన్న. ఒకవేళ నేను తప్పు చేసి అమ్మ దగ్గరికి వెళ్ళామనుకో, అమ్మ ఏం చేసేదంటే మళ్ళీ చేయబాకరా అని మామూలుగా మమ్మల్ని మందలించేది. మా నాన్న దగ్గరికి వెళ్ళామనుకో, తప్పు చేసామనుకో, అప్పటికే దెబ్బ తగిలింది నాకు, మళ్ళీ కొడతాడు ఆయన, బాగా వదిలిపెట్టేవాడు అనమాట. ఇదేంట్రా అమ్మాయి ఇలా చేస్తా ఉంటే మళ్ళీ కొడతాడని మాకు అప్పుడే భయం వేసేదనమాట. అందుకని మెంటర్ ఇంట్లో ఎవరంటే నాన్న కాదు, అమ్మే మెంటర్ మాకు. అమ్మ లాంటి వ్యక్తులు కావాలి మనకి. కాబట్టి మెంటర్స్ అంటే ఎలా అంటే అమ్మ స్వభావం గలవాళ్ళు. అన్ని చోట్ల అందరు అడుగుతున్నారు,
సరే మీరు సహాయం చేయమని చెబుతున్నారు, అడుగుతున్నారు, పిల్లలకి ఆడపిల్లలను చేస్తున్నాం, మరి వాళ్ళకి మెంటర్స్ ఉన్నారా అంటే దారి చూపించేవాళ్ళు. ఈ విధంగా కాదమ్మా, ఆ విధంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, నీలో అన్ని శక్తులు ఉన్నాయి, నీవు కావాలంటే చేయగలవు, ప్రోత్సహించేవాళ్ళు. మెంటర్ అంటే ప్రోత్సహించేవాడు. ఎప్పుడు వాళ్ళతో నిలబడగలిగేవాడు. తప్పినా సరే, ఫెయిల్ అయినా సరే, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినా సరే వాళ్ళతో నిలబడగలిగిన వాళ్ళే కావాలి. అమ్మ అట్లాగే నిలబడుతుంది కదా మనందరితో. మా వాడు సాధిస్తాడు, మా అమ్మాయి సాధిస్తుంది, దానికి ఏం భయం లేదు, ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా పాస్ అవుతుందని వాళ్ళతో కలిగిన వ్యక్తే వాళ్ళు మెంటర్గా తయారవుతుంటారనమాట. అందుకని అటువంటి మెంటర్స్ మీరు కావాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చాలా పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరందరూ, మీకు మంచి మనసు గలవాళ్ళు మీరందరూ, నాకు తెలుసు. మీరందరూ అమ్మలు, మీరందరూ చాలా ప్రోత్సాహం ఇవ్వగలిగిన వాళ్ళు. అలాగే మన టీయూసీ అంటే చాలా మీకు దాని అంటే అభిమానం, ఉత్సాహం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ తలితాకు మీ ఉన్నతిని మీరు ప్రోత్సహించి, ముఖ్యంగా ఈ చిన్నపిల్లలని వాళ్ళు ఒక మంచి దారి మళ్లించేటట్లు మీరు చేస్తారని మిమ్మల్ని నమ్ముతూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీరు చేయగలిగే శక్తి మీ అందరికీ ఉందని నేను భావిస్తున్నాను. అందుకే వచ్చిన మీ అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మా ప్రోగ్రాం ముందుకు సాగాలంటే మీలాంటి వ్యక్తుల ఆశీర్వాదాలు కావాలి. నేను మీ దగ్గర నుంచి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వమని అడగటం లేదు. నేను ఎవరైనా ఇస్తానంటే ఇవ్వండి, అది ఇంకొకటి విషయం. అది లేదు, తప్పేముంది, ఇస్తే నేను కూడా ఇస్తాను, అందులో తప్పేం లేదు. ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వలేకపోతే యూ క్యాన్ గివ్ మోర్ యువర్ టైం. మీ టైం ఇవ్వచ్చు, మీ సమయం ఇవ్వచ్చు. మీకు చాలా యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, యూ కెన్ గైడ్ దెమ్. మీ తెలివి గలవాళ్ళు కాబట్టి, మీరు జీవితంలో అనుభవం గలవాళ్ళు కాబట్టి మీ అనుభవాన్ని వాళ్ళతో పంచుకోవచ్చు, ప్రోత్సహించవచ్చు. ఈ విధంగా మనం సహాయం చేయవచ్చు. అందుకని ఇంకొకసారి ఈ బాధ్యత స్వీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఇంకొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన కార్యక్రమాలు ముందుకు సాగాలని, నిర్విఘ్నంగా సాగాలని, సాగుతాయని కూడా నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ మిమ్మల్ని మీరు రావడానికి మాకు సహాయపడిన సిస్టర్స్, బ్రదర్స్, ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంకొకసారి మనసారా అభినందిస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.